నేను ఊరు నేను బండబడ మా వాతని గడ్డేసి అసలు కనీసం అంటే చెక్క తవుడు కూడా వేయకుండా ఉన్నారు. బాగా పాలు పితకేసి మమ్మల్ని బయట తోసేసి పండుకోబెడతారు. పొద్దున బాలెక్కి 10-11 అయినా గడ్డారు మా వాతని. ఏం బతుకులని ఆయన ఏ అమ్మ గడపమాడ. ఊరి దేవుడా, ఈ అగసారి అన్నాను స్వామి. ఊరి దేవుడా నాయన, ఈ పిల్లలు చూస్తే చూడు, ఇవి పోయి మేసి రావచ్చు. బాగుంది ఆడ చూసిన పచ్చిగడ్డి. ఇవి ఈడే ఇంటికాడే ఉంటాయి. జమ్మడ మమ్మల్ని నిడిసండి రా నాయన. ఓ యజమాని గారు, మమ్మల్ని నిడిసండి, మేము బయటకు పోయి గడ్డి తినేస్తాం. చూడు, ఇది వచ్చేసి ముసలక్క, సీనియర్, అత్యంత సీనియర్. ఇప్పుడు 10-12 ఏళ్ళు అవుతాయి. ఇది వచ్చి దాని బిడ్డ, ముసలక్క బిడ్డ. ఇది ఇప్పుడు 4-5 ఈతలు వేసింది. చాలా అసలు దీని సంపద అంతా, ఆ ముసలక్క సంపద అంతా ఇవే. చూడు, ఆ దూడ కూడా మనవరాలే, మా ముసలక్క మనవరాలు. వారిని జమ్మడను ఎంతసేపు గడ్డి నకనకలాడుతాను. పాలు పెరిగినారు, కడు నీళ్ళు తాపుతారా, నీళ్ళు తాపుతాం కూడా ఏదో ముసలి నీళ్ళు ఎత్తుకొచ్చేస్తారు, మా వాత వేస్తారు. ఇలా ఎన్నాళ్ళరా ఈ బతికే దేవుడా, ఇంకెన్నాళ్ళరా బాబు దేవుడా. అసలు గాలి, అసలు ఈ వర్షం కూడా సరిగ్గా రాకుండా ఉంది. గడ్డిని బాగా మూస్తే మమ్మల్ని వేసపోయి తినిపిస్తారని ఎన్ని రోజులైంది, నెల 3 నెలలు, కొన్ని నెలలు అయింది. అసలు బయటకు వదలడమే లేదు. ఎడ గడ్డి మేసొచ్చి బాగా టైంపాస్ చేద్దాం ఒకటి. ఇక్కడే ఇది కొట్టంకాడ ఉండి ఆయన ముసలాయన, మా యజమాని, ఆ కెనాల్లో దిగి పీకేసిన రొచ్చిగడ్డి మా వాదనేసి మేపుతున్నారు బాబు. కొంచెం ఏదో కడునీళ్ళు ఆడేడు ముసలి నీళ్ళు ఇవ్వమని ఎంగిళ్ళు ఎత్తుకొచ్చి మా వాదన వేస్తున్నారు. ఏం చేసేది, మా బతుకు ఎలా ఏడ్చిందిరా భగవంతా. ఇంకా ఎన్నాళ్ళరా దేవుడా ఇలా గడిపేది. ఇదిగో ఇవన్నీ మా బిడ్డలే. ఇప్పుడు వచ్చేసి 4 దూడలు ఉన్నాయి. ఇక నేను ఇదిగో ఇది ఏదో ఆవుద్దోని పట్టుకొచ్చాను మా వాతన. ఇది నాన్న మూతలు పెట్టి మా తొట్టకి మూతలు పెట్టేస్తూ ఉంటుంది. ఏం చేసేది, ఇలాగే కావాలంటే ఇవేంటో గొర్రెపిల్లలు, వీటిని బాగా మంచం మీద వేసి గడ్డి మేపుతూ ఉంటారు. మమ్మల్ని అస్సలు పట్టించుకొని వదిలేరు బాబు. మా పాలు పిండుతారు, అట్లా మమ్మల్ని బయట వదిలేస్తారు. చూడండి మా వాతన, మా నరకయాతన ఎలా ఉందో మీరే చూడండి. స్వాములారా, దేవులారా, ఈ అమ్మ గడప మాల ఇదేం